శ్రీరామ్. డిసెంబర్ 1 వచ్చే ఆదివారం నాడు మండల హిందూ సమ్మేళనం జరుగుతున్నది. రావికామతం కేంద్రంగా మేడివాడ నుండి బుద్రెడ్లపాలెం వరకు కూడా బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ బైక్ ర్యాలీకి ప్రతి హిందువు బైక్ పట్టుకొని ఉదయం 8 గంటలకి మేడివాడ చేరుకోవాలి. అక్కడ నుండి బుద్దిరెడ్లపాలెం వరకు కూడా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. తిరిగి రావికామతం శివాలయం వరకు ఈ ర్యాలీ వస్తుంది. రావికామతం శివాలయం వద్ద హిందూ సమ్మేళనం జరపబడుతుంది. కావున రావికామతం పరిసర ప్రాంతాలలో గ్రామాల నుండి హిందూ బంధువులందరూ కూడా బైకులు పట్టుకొని భజన బృందాలు హిందూ సమ్మేళనంలో హిందూ సంఘాలు పాల్గొవాలి. ఎందుకంటే మన దేవాలయాలు మనం రక్షించుకోవాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి, మన ఆస్తులను మనం రక్షించుకోవాలి. ఇది రక్షించుకోవాలి అంటే ఇలాంటి హిందూ సమ్మేళనాలలో పాల్గొవాలి. కనీసం 2 గంటలు సమయం ఇవ్వండి. నా ధర్మం కోసం, నా దేశం కోసం, నా గుడి కోసం, నా దేవుడి కోసం ప్రతి ఒక్కరూ కూడా సమయం ఇవ్వండి. ఇవ్వని ఎడల రాబోయే రోజులో చాలా ప్రమాదాలను ఎదుర్కొంటాం. వాటన్నిటికీ పరిష్కారం ప్రతి హిందువు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొవాలి, సమయం ఇవ్వాలి. కేవలం 2 గంటలు మాత్రమే. 2 గంటలు సమయం ఇస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ప్రతి హిందూ బైక్ పట్టుకొని ఉదయం 8 గంటలకి మేడివాడలో ప్రారంభం అవుతుంది. 9 గంటల వరకు ఈ బైక్ ర్యాలీ బుద్దిరెడ్లపాలెం వరకు వెళ్ళి తిరిగి రావికామతం వస్తుంది. రావికామతం శివాలయం కేంద్రంగా హిందూ సమ్మేళనం జరుగుతుంది. కావున ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మరి కోరుతున్నాం. జై శ్రీరామ్.